హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఫిరాజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం మిద్దె తోటలో ఒక్కసారి మనం పంటను కోసుకున్నాక రెండోసారి కూడా అంతే దిగుబడి రావాలి అంటే చాలా కష్టం అనుకుంటాం కదా. కానీ మనం సరైన ఫెర్టిలైజర్స్ కానీ మనం తయారు చేసి యూజ్ చేసినట్లయితే మొదటిసారి కంటే రెట్టింపుగా మనం మిద్దె పంటను తీసుకోవచ్చండి. మరి అలాంటి ఫెర్టిలైజర్ని ఈరోజు వీడియోలో ఏ విధంగా తయారు చేయాలి అనేది నేనైతే చూపించబోతున్నానండి. మరెందుకు ఆలస్యం, అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈరోజు మనం వాడే ఫెర్టిలైజర్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి రీసెంట్ స్టడీస్లో కూడా చాలా అద్భుతమైనవిగా గుర్తించబడ్డాయండి. సో అలాంటి వాటితో నేనైతే ఈరోజు ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి మొక్కలకి వేసినాక 10 రోజుల తర్వాత దానిలో వచ్చే అద్భుతమైన మార్పులు ఎలా ఉన్నాయో అన్నది కూడా మీకు ఇందులో లైవ్ ప్రూఫ్గా అయితే నేను ఇదే వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనం ఈ ఫెర్టిలైజర్ తయారీకి నేనైతే ఒక 100 ml వెజిటేబుల్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ అండి ఆముదం తీసుకున్నాను. అలాగే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇది బొప్పాయి పండు యొక్క తొక్కలు అండి. మనం ఒలుచుకుంటాం కదా బొప్పాయి పండుని, ఆ తొక్కలు మరియు గింజలు. బొప్పాయి తొక్కలు అలాగే గింజలను మనం ఫెర్టిలైజర్లో యూజ్ చేయటం వల్ల మొక్కల నుండి అధిక దిగుబడి అనేది పొందొచ్చండి. అలాగే ఇందులో నైట్రోజన్, పొటాషియం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అలాగే మనం వాడే ఎన్నో కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్నా 100 రెట్లు ఈ బొప్పాయి పీల్స్ మరియు గింజల ఫెర్టిలైజర్స్ ద్వారా అద్భుత రిజల్ట్స్ పొందొచ్చు అనేది మన రీసెంట్ స్టడీస్లో కూడా ప్రూవ్ అయిందండి. అలాగే నా మొక్కలకు ఈరోజు నేను వాడి 10 రోజుల తర్వాత ఎలాంటి మార్పులు అనేవి మొక్కల్లో వచ్చాయో నేనైతే చూపిస్తున్నానండి. ముందుగా అయితే మనం వెజిటబుల్ ఆయిల్లో ఆముదం అయితే కలుపుతున్నానండి. మొక్కల్లో ఆముదం అనేది ఒక మంచి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. మొక్కల్లో ఉండే చీడపీడలు అన్నిటిని కూడా నిరోధిస్తుంది. అలాగే మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందండి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే రెసినోలిక్ యాసిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్, అమినో యాసిడ్స్ లాంటి మొక్కలకు ఉపయోగపడే చాలా రకాలైన న్యూట్రియంట్స్తో కూడినవి ఉంటుందండి. ఇందులో రెసినోలిక్ యాసిడ్స్ అనేది ఒక వన్ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. దీనివల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. దానివల్ల మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు కూడా ఈ ఆముదం ద్వారా అందుతాయి. అలాగే ఇందులోనే మనం ముందుగా తీసుకున్న 4 గుడ్లను కూడా వేసి మిక్సీలో ఈ విధంగా పఫీగా చేసుకోవాలండి. మిక్సీలో తిప్పినాక మనం వేసిన ఎగ్స్ వల్ల సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి బూస్టప్ చేస్తుందండి ఎగ్స్ అనేవి. ఈ విధంగా ఎగ్స్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా ఎంతో బలిష్టంగా ఉండేలా చేస్తుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ బొప్పాయి గింజలు, బొప్పాయి తొక్కలు, అలాగే ఇందాక మనం కొన్నాక వచ్చిన షెల్స్ని కూడా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సర్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఎగ్ షెల్స్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఈ ఎగ్ షెల్స్ అనేవి మనకి పూత పిందె అనేది రాలకుండా ఉంటుంది. అంటే ఇందులో ఉండే కాల్షియం అనేది మొక్కలకి చాలా విధాలుగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పుల్ల మజ్జిగ అనేది కొంచెం వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటున్నానండి. పుల్ల మజ్జిగ ద్రావణం అనేది మొక్కలకి ఇవ్వటం వల్ల ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి. ఇక్కడ నేను పుల్ల మజ్జిగను ఒక 1 లీటర్ మజ్జిగ అయితే తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఈ ఎగ్ ఆయిల్ మిశ్రమంలోను అలాగే ఈ బొప్పాయి గింజల జ్యూస్లో రెండిట్లో కూడాను ఈ పుల్ల మజ్జిగ అనేది వేసిస్తున్నాను. ఇవన్నీ కూడా మొత్తంగా కలిపేసుకొని ఇప్పుడు లీటర్కు 20 లీటర్ల వాటర్ని కలిపి మొక్కలకైతే అందజేసుకోవాలండి. మనం వేసిన పుల్ల మజ్జిగలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువ పాలల్లో ఉంటుందండి. మనం దీన్ని మట్టిలో వేస్తాం కదా, దానివల్ల మజ్జిగలో గల ఎసిటిక్ నేచర్ వల్ల మట్టి చాలా లూజ్గా అయ్యేలా చేస్తుందండి. మట్టిలో కూడా న్యూట్రియంట్ వాల్యూస్ అనేది పెంచుతుంది. మనం చేసిన ఫెర్టిలైజర్ని ఒకసారి బాగా వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా సపోటా మొక్కకి ఇస్తున్నానండి. సపోటా మొక్క లిక్విడ్ వేయకముందు అయితే ఇలా ఉంది. ఇప్పుడు లిక్విడ్ వేస్తున్నానండి. లిక్విడ్ వేసిన తర్వాత 10 రోజుల తర్వాత రిజల్ట్ అయితే ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 రోజుల తర్వాత నేను రిజల్ట్ అయితే చూపిస్తున్నానండి. ప్రతి ఒక్క కొమ్మ కూడా పూత పిందెతో అయితే కనిపిస్తుందండి. చిన్న చిన్నగా సపోటా పిందె అయితే ప్రతి ఒక్క కొమ్మలో కూడా మనకి చూడొచ్చండి మీరు.
మనం వేసుకున్న మజ్జిగ ద్రావణం అయితే కావచ్చు, అలాగే ఆముదం అనేది ఒక పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుందండి. అప్పుడప్పుడు మనం కాండం తొలిచే పురుగులను చూస్తూ ఉంటాం కదా, రసం పీల్చే పురుగులు, వాటిని నివారిస్తుంది. అలాగే వైట్ కలర్లో మనకి మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి కదండి, వాటిని కూడా నాశనం చేస్తుంది. అలాగే ఇప్పుడు మా సీతాఫలం మొక్కని చూడండి ఎలా ఉందో. లిక్విడ్ వేయకముందు ఎలా ఉందో చూడండి ఒకసారి. లిక్విడ్ వేసిన 10 రోజుల తర్వాత రిజల్ట్ ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, లిక్విడ్ వేసిన 10 రోజుల తర్వాత సీతాఫలం మొక్క ఫ్రూట్స్ అనేవి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పువ్వుగా వచ్చిందో ప్రతి ఒక్క పువ్వు కూడా నిలబడిందండి. చూస్తున్నారు కదా, దాని యొక్క కాయలు అనేవి కూడాను ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. ప్రతి ఒక్క పువ్వు పిండి కూడా నిలబడుతుందండి ఈ లిక్విడ్ని వేసుకోవటం వల్ల. అలాగే ఇప్పుడు మనం ఒకసారి బాగా మరలా కలుపుకొని టమాటా మొక్కకైతే ఇచ్చుకుందాం. ఈ టమాటా మొక్కకి ఇచ్చుకున్న తర్వాత 10 రోజుల తర్వాత రిజల్ట్ అయితే చూడండి ఎంత ఎర్రగా ఎంత పెద్దగా వచ్చాయో టమాటాలు అనేవి. 10 రోజుల తర్వాత ఈ విధంగా వచ్చిందండి. దీనికి సంబంధించిన హార్వెస్ట్ వీడియో అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే దీనికి ఉన్న టమాటాల సైజుని ఒక్కసారి చూడండి. మీరు అప్పటి వీడియోలకు ఇప్పటికీ నా టమాటాల యొక్క సైజ్ అనేది కూడాను చాలా పెద్దగా పెరిగాయండి. అలాగే ఇప్పుడు మా జామ చెట్టుకి అయితే ఇచ్చుకుంటున్నాము. జామ చెట్టుకు ఇచ్చుకున్న తర్వాత 10 రోజుల తర్వాత దాని రిజల్ట్ అయితే చూడండి. ప్రతి ఒక్క జామ పిందు అన్నది కూడాను అది కాయగా మారటం అనేది జరిగింది. ఈసారి కూడా మా జామ మొక్క విపరీతమైన క్రాప్ అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడ నేను వంకాయ మొక్కలకు ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న వంకాయ మొక్క 10 రోజుల తర్వాత లిక్విడ్ వేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అయితే చూడండి. ఒకసారి ఎంత పెద్ద వంకాయలుగా మారాయో. చాలా పెద్ద వంకాయలు అయితే రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ నేను మా స్టార్ ఫ్రూట్ మొక్కను కూడా ఇవ్వడం జరిగింది. స్టార్ ఫ్రూట్తో పాటు నేను చెర్రీ ప్లాంట్ని కూడా ఇచ్చుకుంటున్నానండి. చెర్రీ ప్లాంట్ కూడా చాలా బలిష్టంగా వచ్చింది ఈ లిక్విడ్ వేసిన తర్వాత. అలాగే ఇప్పుడు నేను మా రాధాగోపాల మొక్కను అయితే చూపిస్తున్నాను చూడండి. రాధాగోపాల మొక్క లిక్విడ్ వేయకముందు ఇలా ఉంది కదా, ఇప్పుడైతే నేను లిక్విడ్ ఇస్తున్నాను. రాధాగోపాలో మనం లిక్విడ్ ఇచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత దీని రిజల్ట్ అయితే చూడండి. ప్రతి ఒక్క కొమ్మ కూడా మనకి పూతతో అయితే రావడం జరిగిందండి. నిజంగా ఇది ఒక చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది మొక్కల్లో. అలాగే ఇప్పుడు నేను మొక్కజొన్న మొక్కకైతే ఇస్తున్నానండి. మొక్కజొన్న మొక్క ఇచ్చిన తర్వాత దీని రిజల్ట్ అయితే చూడండి. చాలా బలిష్టంగా వచ్చింది. ఇంకా దీన్ని మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద కంకులు అయితే వచ్చాయండి. నేను ఇది హార్వెస్ట్ వీడియో అయితే పెడతాను. అలాగే ఇక్కడ టేబుల్ నిమ్మకు కూడా నేను ఇచ్చుకోవడం జరిగింది. కాయల సైజు చాలా పెద్దగా పెరిగాయండి 10 రోజుల తర్వాత. చూడండి కాయల సైజు ఏ విధంగా ఉందో. ఇంకా ఇవి హార్వెస్ట్ చేసుకోవడానికి సిద్ధమయ్యాయి అన్నమాట. ఈ కాయలైతే చాలా అంటే పుల్లగా తీయగా రెండు మిక్సింగ్ దీంట్లో టేస్ట్ అయితే ఉంటాయండి. చాలా బాగా మంచి టేస్ట్తో ఉంటాయన్నమాట. అలాగే ఇప్పుడు నేను నూలుకోలుకి కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే వేస్తున్నాను. ఇంకా నూలుకోలుని కూడా కొంతవరకు హార్వెస్ట్ చేసేసుకుందాం. చూసారా మట్టి కూడా ఎంత లూజ్గా అయ్యిందో. మనం చెప్పాను కదండి, మనం వేసుకున్న మజ్జిగ వల్ల దానిలో ఉండే ఎసిడిక్ pH వల్ల ఏంటి అంటే మట్టిని కూడా బాగా లూజ్గా అయ్యేలా చేస్తుందండి. ఇక్కడ చామంతి చెట్టుకు కూడా నేను ఇస్తాను లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇప్పుడు చూడండి సమ్మర్లో కూడా చిన్న చిన్న మొగ్గలతో పువ్వులతో అయితే రావడం జరిగిందండి చామంతికి కూడా లిక్విడ్ వేసినాక. అలాగే ఇక్కడ కాకర మొక్క చూడండి లిక్విడ్ వేయకముందు ఎలా ఉందో, అలాగే 10 రోజుల తర్వాత లిక్విడ్ వేసిన తర్వాత ఏ విధంగా పూత పిండి అనేది రావడం జరిగిందో చూడండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. మనం మిద్దె పంటకు రెండవ విడతగా మనం యూజ్ చేయాల్సిన ఫెర్టిలైజర్ ఏంటో చెప్పాను కదా, మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.